ఇంటికాల కట్టమన ఇంకా కథ చాలా ఉన్నది. మహారథులు మహాయోధులు వచ్చారు, అందరూ తిలకించాలని అంత గురువులు మహా విద్వాంసులే వచ్చినారు. అంతా అయిపోయినంత వరకు చూసి ఆనందించాలని మేము ఎవరూ లేకుండా అందరినీ గురువుల్ని ఆడించి అనుకున్నాము. మా గురువు గారు ఆజ్ఞ ప్రకారం నువ్వు ఏదో 2 నుడుగులు అట్లా పోంటే నేను ప్రదర్శించాల్సి వచ్చింది. కాబట్టి నేను మామూలుగా సమాజంలో 2 ఈ ఆట ఆడిన దానికి ఏమి లేదు, ఒక 2 నిమిషాలు నా యొక్క మెసేజ్ మాత్రం చెప్పి ఉంచుకుంటాను. ఈ కార్యక్రమం మా అమ్మగారు రాజమ్మ గారు స్వర్గస్థులైన కారణంగా ఏదో అనివార్య కారణాల్లో తొందరగా పెట్టుకున్నాము. మా యొక్క అన్నగారు, తమ్ముడు, మా అక్కగారు, మా మామగారు, మా బంధువర్గము, మా చిన్నాయన పెద్దవారి గారు అందరు సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీన్ని మూలకముగా కుటుంబ సభ్యులు అందరూ కలిసి, బంధుమిత్రులు అందరితో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మా యొక్క అమ్మగారు ఆత్మ పరమాత్మలో ఐక్యము కావాలని. కానీ ఎవరైనా కానీ పుట్టినోడు సావక తప్పదు, సచ్చినోడు పుట్టక తప్పదు. కానీ ఈ యొక్క సందర్భంలో అందరికీ దుఃఖం అనేది ఒకటి ఉంటుంది. అది ఈ యొక్క వైరాగ్యము కలిగించి పంచమ వేదమైనటువంటి భారతములో ఎందుకు ఏపించినామంటే ఇది భక్తి, యుక్తి, రక్తి అన్ని కూడా దీంట్లో ఉంటాయి. ఆ యొక్క వైరాగ్య తత్వాన్ని కలగాలని ఈ ఆట అంతా చూసినా కూడా దాంట్లో ఒక సూక్ష్మమైనటువంటి అర్థం ఉంటుంది. అంతా విన్న తర్వాత దాంట్లో యొక్క సూక్ష్మ గ్రహించినట్లయితే మనకు కొంచెం వైరాగ్య దృష్టి కలుగుతుందని ఆ యొక్క దుఃఖము నశించి సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు జరిగింది. అందరి సహకారాలతో మేమేం అనుకోలేదు, అందరం అభిప్రాయంతో మా యొక్క చిన్న తమ్ముడైనటువంటి గణేష్ పట్టుబట్టినాడు, ఏదో జరిగింది, మాకు సంతోషము. ఈ యొక్క సందర్భంగా మానవుడు చనిపోవలసిందే, దాని గురించి చింతక్కర్లేదు. ఎంతో మంది బాధతో దుఃఖముతో ఉంటారు కాబట్టి వాళ్ళ దుఃఖ నివృత్తి చేయడానికి ఈ యొక్క ఇదొక మార్గమని. మనిషి 100 ఏళ్ళు జీవితే ఈ కాలంలో 100 ఏళ్ళు ఎవరు బతకల. 100 ఏళ్ళు బతికిరనుకో 50 ఏళ్ళు రెయ్యి, 50 ఏళ్ళు పొగులు అంటే 50 ఏళ్ళే మన అవసరం. 50 ఏళ్ళలో బాల్యాన్ని కొంత భయ, యవనంగా కొంచెం భయ, ముసలితనం వచ్చేసా, జీవితం వ్యర్థమైపోయా. మనము ఎక్కడి నుండి వచ్చినాము, ఎక్కడికి పోతామో, మనం వచ్చిన కర్తవ్యం ఏమనేదే మర్చిపోయినాం. అది మరిచిపోయి మాయలో పడి నాది కొట్టి మిట్టాడుతున్నాడు. తృప్తి లేదు. ఎవడు తృప్తిగా ఉండేవాడంటే కోరికలు లేనివాడు కోటీశ్వరుడు, ఆరోగ్యంగా ఉన్నవాడు ఐశ్వర్యవంతుడు. ఫస్ట్ మెసేజ్ మీరందరూ వినాల్సింది. మన యొక్క సనాతన ధర్మమైనటువంటి హిందూ సాంప్రదాయంలో మానవత విలువలు కోల్పోతున్నారు. సెల్లులకు పరిమితం అయిపోయినారు, కంప్యూటర్లకు పరిమితం అయిపోయినారు. అమ్మ, నాయన, బంధువర్గం అంతా కట్ అయిపోతా ఉంది. మనము ఇట్లే అయితే జరగబోయే జనరేషన్ కు మనకు చూసేవాళ్ళు లేరు. వృద్ధాశ్రమాలు అయిపోయినాయి, పిల్లలకు వచ్చేసింది, పిల్లల ఆశ్రమాలు అయిపోయినాయి, ఎవరు చూసేదేవిలా. ఎవరన్నా చూడు, నా బిడ్డ చదవల్ల, ఉద్యోగం రావాల. ఇదేనా? ఉద్యోగం కోసం కాదు చదువు, జ్ఞానం కోసము. జ్ఞానం వచ్చిందంటే సర్వము సిద్ధిస్తుంది. మనమగాన తిట్టుకుంటా లేచినామంటే పిల్లలు కుట్టుకుంటా లేస్తారు. నేను చెప్పబేది ఒకటే, మనము సన్యాసులము కాదు, రాజయోగులం, కష్టపడి సంపాదించే వాళ్ళం. మనము పిల్లల కోసమైనా మార్పు చెందల్లా. అయ్యా నేను ఒకటి చెప్తా, ఒక నుడికి చెప్పిన భిన్నం మిగిస్తుంది. ఎందుకంటే ఆట ముఖ్యం కాదు, ఇది కూడా ముఖ్యం కాబట్టి ఇటు వచ్చిన దానికి అందరికీ కొంచెము జ్ఞానం కలగాలని. ఇప్పుడు పతియ దేవుడను మీరు మాతలార నీతు తోట, తల్లులార నీతి తోట, పతికి మించిన దేవుడు లేదండి. నా తల్లులార పతియ పాద పూజలు చేయండి. పతియ పాద పూజలు చేసి పసుపు కుంకము బాగుగా పూజి బంగారం
పరముపై భ్రమలు మానండి, నా తల్లులార పక్క పవిట్ల నిధులు మానండి. అత్తమామలతో పోట్లవి పుట్టి నిల్లు చేరుకోనే, పతియ గుండు బయట పెట్టద్దు, నా తల్లులార అత్తమామల సేవలు చేయండి. అత్తమామల సేవ చేసితే కోరిన కోరికలు మొదలలేదండి. పాడు జాకిట్ల శోభులు మానండి, నా తల్లులార సబ్బు పిల్లల స్నానము మానండి. పతియ దేవుడను మీరు మాతలార నీతితోడ, తల్లులార నీతితోడ. పతికి మించిన దేవుడు లేదండి, నా తల్లులార పతియ పాద పూజలు చేయండి. ఇక్కడ ఒకటి అయ్యా, తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు, పెళ్ళి అయిపోయిన తర్వాత భర్త ప్రత్యక్ష దైవం. కానీ ముందు కాలంలో ఉన్నాడు, ఈ కాలంలో ఉండే వాళ్ళు భర్తలు ఎట్లా వాళ్ళు అంటే వీళ్ళ నేను అనలా, నేను ఒకటి చెప్తున్నా, ఆడవాళ్ళు అన్నిట్లో కంటే మగవాళ్ళ పైన ఒకటి ఎక్కువే. ఎట్లంటారా, ఈ కాలంలో ఆడవారితో మగవారితో సరిసమానంగా ఆడవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికంటే ఒక పని ఎక్కువ చేస్తారు. ఏం పని అంటే ప్రసవ వేదన, తల్లి స్థానము, బిడ్డలు కనడం. మగవాళ్ళు కంటారా ఒకటి ఎక్కువే, కాబట్టి వాళ్ళ అగ్రస్థానం. అటువంటి తల్లులకు నేను చెప్తున్నా, మీరు ముగ్గురు చక్కి చేతుల్లో ఈ కాలం ఉండద్దండి. ఎందుకంటే యాటికన్నా ఫంక్షన్లకో తిన్నాళ్ళకో పోతే కన్నా మొగుడికి పెడితే సరైన అటువంటి భర్త కలిగిన, నేనేమో ఇక్కడ తింటా ఉన్నాను, తాగుతా ఉన్నాను, ఇంటికన్నా నా భార్య ఎట్లా ఏం చేస్తా ఉందో అని గుర్తుకొచ్చేవాడు దైవము. ఆడవాళ్ళు ఇంట్లో ఇచ్చిపెట్టేసి క్లబ్బులు తాగేది తిరిగే వస్తే అట్లా వాళ్ళు పతికి దైవమా నేను పూజించాలని చెప్పి మీరు ఎదురుకొచ్చిన రావచ్చు. దానికంటా ఉండా మీరు చేతనైతే అటువంటి వాళ్ళ బట్టలు ఉంటే గనా కాలికాదే వైద్యం లేచి గొంతి మీద కాలేసి తొక్కి ఎదురు తిరగండి. మంచోళ్ళు అయితే పూజించండి. ఇదే నేను చెప్పేది. మీరు ఆడవాళ్ళు కాదు, రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, ఆది పరాశక్తి. ఆడబిడ్డకు చెప్పుతున్నా, మీరు స్వేచ్ఛగా బతకండి, దేంట్లోనే తక్కువ లేదు. నాకు తాగుబోతోళ్ళన్నా ఎవరన్నా నా మీద బాధ ఉండొచ్చు, నేను ఇండే వాస్తవాన్ని నేను అనుభవపూర్వకంగా చెప్పండి, నేను ఏది కాదు. కాబట్టి ఈ సందర్భంగా నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను మెసేజ్ ఒకటి ఇస్తున్నాను. 3 గురించి చెప్పతా. మనకు పిల్లోళ్ళు అయితే వాళ్ళ ధర్మాలు ఉన్నాయి, పెద్దోళ్ళు అయితే వాళ్ళ ధర్మాలు ఉన్నాయి, ఎవరెవరి ధర్మాలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళ ధర్మాలు చెప్పకనే చేసేవాడు ఉత్తముడు, చెప్పితే చేసేవాడు మధ్యముడు, చెప్పినా కూడా చేయని వాడు అధముడు. రెండోది, మనము ఎందుకు బతకల్లా, ఎవరి కోసం బతకల్లా మీరే ప్రశ్నించుకోండి. ధనేసిన, దారేసిన, పుత్రేసిన. బతికితే భార్య కోసం బతకాలి, బతికితే పిల్లల కోసం బతకాలి, బతికితే డబ్బు కోసం బతకాలి. ఈ 3 కోసమే బతుకుతున్నారు. అయ్యా, ఎవరు ఏమన్నా ఎత్తుకొని పోతారు, వచ్చేటప్పుడు ఏమన్నా ఎత్తుకోవచ్చినావా, పోయేటప్పుడు ఏమన్నా పోతావా? నాకు భయం. ఒకరితో పోల్చుకోవద్దండి. పిల్లలను చూడపోతే వాడి కాడికి తక్కువ మార్కులు వచ్చినాయి, ఎవరబ్బా వాడేమో చదివినాడు, ఉద్యోగం రాలేదు, ఉద్యోగం వచ్చింది, ఇంకా మంచి ప్యాకేజీ రాలేదు, ఇంకా వచ్చింది. ఇట్లా వాడికి పెళ్లి చేయాల, వాడు పెళ్లి చేసిన తర్వాత వాడిని పెట్టినట్టు చూడాలి. ఇంకెప్పుడయ్యా మీరు దేవుని తెలుసుకుంటారు, మీ స్థానం ఏంటయ్యా? అందుకే సత్వగుణము, రజోగుణము, తమో గుణము 3 గుణాల్లో ఉన్నారు. మీకే వదిలేస్తా ఏ స్థానంలో ఉన్నారు. కాబట్టి నేను చెప్పుకుంటా పోతే నాకు ఎంతైనా వస్తుంటుంది, టైం సాలదు. నేను ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే ఒకటి, మంచిగా బతకండి, భయపడనక్కర్లా. నీతిగా నిజాయితీగా ఉన్నాడు, ఎవరికి భయపడనక్కర్లేదు, దేవునికి కూడా భయపడనక్కర్లేదు. దేవుడే మనం భయ ఉంటాం. కాబట్టి ఇందు మూలకంగా మాకు ఈ పుణ్యకాల ఘట్టంలో
మాకు మా విఆర్ఓ సార్ అయితే కళామానంతో అభిమానించారు. మా తమ్ముడు కానీ మా అన్నగారు కానీ బంధుమిత్రులు అందరూ కూడా ఎవరెవరో వచ్చి అందరూ నాకు అభిమానించారు. చాలా సంతోషము. వారికి అందరికీ కూడా ఈ అజ్ఞానం అనే అంధకారం పోయి జ్ఞానం ప్రసాదించి అష్టైశ్వర్యాలు ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా నాకు ఏమేమో చెప్పాలనిపిస్తున్నది, టైం చాలడం లేదు కాబట్టి మహా ఉందని చెప్పాల. మీకు చెప్పబోయేది ఇదే. ఈ ఆట జరిగిన దానికి మీరు ఏదో 10 మాటలు చెప్తే 4 అన్నా ఆచరణలో పెడతారని సంతోషంగా ఉంటారని నేను చెప్తాను. ఎవరు ఏం ఎత్తుకోబారు. ఎన్ని చేసిన కూటితే ఎన్నాళ్ళు బ్రతికినా కాటికే చేసిన కూటికే రన్నా ఎన్నళ్ళు బ్రతికిన కాటికే రన్నా. అందరికీ ఇంత సందర్భంగా అందరికీ మనం చేసుకుంటున్నాను. మంచి మార్గంలో నడిచి అందరూ నీతిగా నిజాయితీగా బతికి ఎందుకు లేనిపోని టెన్షన్ పెట్టుకొని అనారోగ్యంతో లేనిపోని ఆస్తులు సంపాదించాలా, కోట్లు సంపాదించాలా, నాకు వాళ్ళకంటే ఇది కావాలి అనేది మానేసి హాయిగా ఉన్న దాంతో తృప్తి పడి హాయిగా ఆనందంగా బతుకుని సాగరింపండి. పరమాత్మాన్ని ఉనికినే ఆ యొక్క పిండములో ఉన్నప్పుడు నేను ఈ నరక కోపములు లేదు ఇంకన్నా మోక్షాన్ని ప్రసాదించాలా అని చెప్పే హిందును అనుకుంటారు. కానీ ఈ యొక్క సందర్భంగా మీరందరూ కూడా ఈ యొక్క కాబట్టి మీరందరూ ఆ యొక్క వైరాగ్యాన్ని ఆచరించి ఉన్న దాంతో తృప్తిపడి లేని దానికి ఇది లేకుండా మనము హాయిగా ఉండి మన బిడ్డల కోసమైనా మనం మార్పు చెందల్లా. ఇంకనింటైనా మంచి మార్గంలో నడిచి అందరూ తల్లిదండ్రులను బాగా చూడండి, కోడళ్ళు అయితే అత్తమామలను బాగా చూడండి. మనం కూడా ఒకప్పుడు పిల్లలుగా ఉండాలి, మనం కూడా అత్తలు అవుతాం, మనము ముసలోళ్ళు అయిపోతాము. మనము మన తల్లిదండ్రులకు మనము చూసింటే మన బిడ్డలు మనల్ని చూస్తారు. మనం గాన చూడకపోతే వాళ్ళు కూడా చూసారు. చేసినోనికి చేసినంత ఉంటుంది. ఒకటి చెప్పింట పంట పెట్టండి, మనకు ఈ ఫలితం ఏది రాదు. ఏదో ఒక పని శక్తి వంచన లేకుండా సోమరపోతులు తిరగకుండా శక్తి వంచన లేకుండా చేసినారంటే చేసినోనికి చేసినంత ఫలం ఉంటుంది. మనము చేస్తూ ఉంటే ఎక్కడి నుంచి వస్తుందో వస్తుంది. నీతి నిజాయితీగా ఉండాలా. ఇది మటుకు మీరందరూ గమనించి మంచి మార్గంలో నడిచి అందరూ కుటుంబ సమేతంగా అందరూ కలిసిమెలిసి అన్యోన్యంగా ఆరోగ్యంగా అంతా బాగుండాలని చెప్పి ఇందు మూలంగా తెలియజేసుకుంటా. మా అన్నగారు కూడా ఏదో మాట్లాడాలని వచ్చినారు, సంతోషము. మాకు మా కుటుంబంలో మా తల్లి గారు తీసుకురావచ్చు, మా అమ్మగారు తీసుకురావచ్చు, ఒక ఉంటుంది అన్నమాట. ఒక కాబట్టి అందరికాటికి పెద్దవాళ్ళకి మా అన్న వచ్చినాడు. అందరికీ నమస్కారం. కళాకారులకు, కళా బృందానికి, మా తల్లి మధ్యల రాజమ్మ వైకుంఠ సమారాధన సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఆమె యొక్క ఆత్మకు శాంతి కలగాలని ఇక్కడ ఏదో మాట్లాడాలనిపించింది, ఏమనుకోకండి. ఎందుకంటే ఆట జరగలేదనేటువంటి ఉంటుంది. నేను అమ్మని గురించి ఒక చిన్న పాట. చక్కనైనా చల్లని తల్లి ఎక్కడుంది
ఎక్కడున్నావో నీవు లేక దిక్కులేని చుక్కలైనాము చక్కనైనా చల్లని తల్లి ఎక్కడున్నావో రాజమ్మ నీవు లేక దిక్కులేని చుక్కలైనాము నిన్న మొన్నటి దాకా నీవు కలసి వెలసి తిరిగినావు నిన్న మొన్నటి దాకా నీవు కలసి మెలసి తిరిగినావు నేటి నుండి కానరాగా ఎక్కడున్నావో కనిపించకున్నావు చక్కనైనా చల్లని తల్లి ఎక్కడున్నావో రాజమ్మ నీవు లేక దిక్కులేని చుక్కలైనాము చిన్ననాటి నుండి మాకు మంచి మనసు పంచినావు చిన్ననాటి నుండి మాకు మంచి మనసు పంచినావు మరచిపోని జ్ఞాపకాలు చెదిరిపోలేదు పులకించిపోయాము చక్కనైనా చల్లని తల్లి ఎక్కడున్నావో రాజమ్మ నీవు లేక దిక్కులేని చుక్కలైనాము దూర తీరం వెళ్ళినా నీ రూపుమాలో మెదలుతోంది దూర తీరం వెళ్ళినా నీ రూపుమాలో మెదలుతోంది ఎక్కడున్నా ఏ నాటికైనా మరువలేమమ్మా నిన్ను విడువలేమమ్మా చక్కనైనా చల్లని తల్లి ఎక్కడున్నావో రాజమ్మ నీవు లేక దిక్కులేని చుక్కలైనాము నీవు లేక దిక్కులేని చుక్కలైనాము మంచి మనసు మాట తీరు సాటిరారు నీకు ఎవరు మంచి మనసు మాట తీరు సాటిరారు నీకు ఎవరు నీలోని ఓర్పు ఓదార్పు మరువలేమమ్మా మరువలేమమ్మా చల్లని తల్లి ఎక్కడున్నావో రాజమ్మ నీవు లేక దిక్కులేని చుక్కలైనాము నీవు లేక దిక్కులేని చుక్కలైనాము థ్యాంక్ యూ వెరీ మచ్ కుమారులు ఇరువురు కలిసి చనిపోయినటువంటి వాళ్ళ తల్లి రాజమ్మ ఆత్మ దైవ సన్నిధి చేరాలంటగా ఇటువంటి పుణ్యకాల